తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన మహాలక్ష్మి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తున్న ఈ పథకం 20 నెలలుగా విజయవంతంగా నడుస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో ఆధార్ కార్డు చూపి జీరో టికెట్ తీసుకుని మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ఈ పథకం విజయవంతం కావడానికి అవసరమైన నిధులను సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు ఆర్టీసీకి విడుదల చేస్తున్నారు. ఈ ఉచిత బస్సు పథకంపై నల్గొండ జిల్లాలో మహిళా ప్రయాణికులతో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చినటువంటి మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సంబంధించి మొత్తానికి ఈ నిరాటంకంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఇప్పటి వరకు కూడా 200 కోట్ల వరకు పైగా ఉచిత ప్రయాణాలు జరిగినట్టు కూడా ఆర్టీసీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా రాను రాను దాన్ని అధిగమిస్తూ కూడా ఆర్టీసీకి సంబంధించినటువంటి ఆక్యుపెన్సీ రేషియోను కూడా పెంచుకుంటున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం లాభాల బాటలో కూడా ఉన్నట్లు కూడా ఆర్టీసీ యాజమాన్యం చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఎలా కొనసాగుతుంది ఏందనే దాని మీద మనం ప్రస్తుతం ఇక్కడ నల్గొండలోని ఒక ఆర్టీసీ బస్సులో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రయాణికులు కూడా ఉన్నారు. వారిని అడిగి వారి మాటల్లోనే ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం మహిళలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఏంటి అనే దాని మీద కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఎలా ఉంది ఉచిత బస్సు ప్రయాణం? ఇప్పటికీ దాదాపు 20 నెలల పైగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది. మన గౌరవనీయులు పెద్దలు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పెట్టింది స్కీము చాలా బాగుంది. సామాన్య మహిళలకు ఉపయోగపడుతుంది. కాలేజ్ అమ్మాయిలకు గాని, కూరగాయల చిరు వ్యాపారులకు గాని ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ స్కీమ్ బాగుందని చెప్తూ ఉన్నారు. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా బాగుంది ఇది. ఈ స్కీమ్ కు అందరు కూడా ఆమోదిస్తున్నారు. మనోళ్ళంతా సంతోషంగా ఉన్నారు. మొత్తానికి అంటే ఈ స్కీము పెట్టడం వల్ల మొదట్లో కొంత పురుషులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్తున్నారు. మొత్తం మహిళలే ఇందులో ఉచిత ప్రయాణం చేస్తున్నారు, అవసరం ఉన్నా లేకున్నా అని చెప్పేసి. ఎంతవరకు వాస్తవం అంటారు? అదేం లేదండి, జనాలు ఎక్కువైపోయినారు, కాకపోతే బస్సెస్ తక్కువ ఉన్నాయి. అందుకోసమే ఛార్జింగ్ బస్సెస్ తీసుకురావడం జరిగింది. పెద్ద మొత్తంలో బస్సెస్ ఇప్పుడు చాలా సఫిషియెంట్ గా ఉంది అందరికి ప్రయాణం చేయడానికి. స్టార్టింగ్ లో ఎందుకంటే గత ప్రభుత్వము కొత్త బస్సులను తీసుకోలేదు. జనాలు రోజు రోజుకి ఎక్కువైపోతుంటే బస్సెస్ అవసరం కూడా ఎక్కువగా ఉండడం వల్ల స్టార్టింగ్ లో అట్లా కొంచెం ఇబ్బంది అయింది. కానీ తర్వాత ఛార్జింగ్ బస్సెస్ వల్ల అందరికి సఫిషియెంట్ గా యూజ్ అవుతుంది. దాని వల్ల పిల్లలు గాని, కాలేజ్ పిల్లలు గాని, అదే విధంగా పెద్దలు టెంపుల్స్ కి వెళ్ళడము, ఫంక్షన్స్ కి వెళ్ళడము, అట్లా చిరు వ్యాపారులు వ్యాపారం చేసుకోవడం అందరికి చాలా యూజ్ఫుల్ గా ఉంది ఈ స్కీమ్. దాని వల్ల వాళ్ళకి ఎంత కొంచెం అమౌంట్ మా మహిళలకి మిగలడం జరుగుతుంది. ఎందుకంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎందుకంటే ఇంటి ఖర్చులకు అవి ఇవి సరిపోవడంతో పాటు ఈ ఖర్చులన్నీ మిగిలడం వల్ల వేరే వాటికి యూజ్ చేసుకోవడం జరుగుతుంది. చదువుకోవద్దు అన్న పిల్లలు కూడా మేము ఫ్రీ బస్సు, ఫ్రీ కాలేజ్ ఉండడం వల్ల చదువుకుంటాము అని చెప్పి చదువుకోవడం జరుగుతుంది, జాబ్ చేయడం జరుగుతుంది. ప్రైవేట్ ఉద్యోగులు వాళ్ళకి 10,000-15,000, 8,000, 5,000 ఉంటాయి. దాంట్లో 2,000 బస్ ఛార్జీలకు పోయేది. అవన్నీ మిగిల్చుకోవడం వల్ల ఇంటి అవసరాలకి ఉపయోగించుకుంటున్నారు. దాని వల్ల చాలా యూస్ఫుల్ గా ఉందండి మా మహిళలకి. కొంతమంది అంటే ఈ ఉచిత బస్సు వద్దు అని చెప్పేసి కూడా చెప్తున్నట్టు దీన్ని మీరేమంటారు? అంటే దీన్ని కొనసాగించాలంటారా? ఏమంటారు? వద్దు అంటే అది వద్దు అనే వాళ్ళు చాలా తక్కువ, అసలుకి లేరు. కానీ అదేదో రూమర్స్ తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే ఒక పథకం అమల్లోకి చేయాలి అన్నప్పుడు ఎంత కష్టమో తెలుసు. ఆర్టీసీకి ఎంత కట్టాలి, గవర్నమెంట్ ఈ మహిళలకు యూజ్ అవ్వడం వల్లనే వాళ్ళకి అన్ని అవసరాలకి వస్తుంది. ఏదో ఆ రూమర్స్ తీసుకొచ్చారు. అవన్నీ ఏంటంటే టిక్ టాక్ లాగా రీల్స్ చేయడానికి, వాళ్ళకి ఏదో పబ్లిసిటీ కోసము అపోజిషన్ పార్టీ వాళ్ళకి యూజ్ అవుతుందని అట్లా చేశారు. కానీ అధిక మొత్తంలో మహిళలకి ఈ పథకమే యూజ్ అవుతుంది. అందరు చాలా సంతోషంగా ఉన్నారండి. అది ఏదో ఒకరిద్దరు అట్లా కావాలని చేసిన తప్ప ఏం లేదు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళలందరూ కూడా స్వావలంబన జరుగుతుందని చెప్పేసి కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇది కొనసాగించాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని ఆపవద్దు అని చెప్పేసి కూడా మహిళలందరూ కూడా ముక్తకంఠంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఇక్కడ ప్రయాణికులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే ఇక్కడ మొదట్లో కొంత కండక్టర్ తో పాటు ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది ఆర్టీసీకి సంబంధించినటువంటి కండక్టర్లు. అయితే వారిని అడుగుదాము ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ప్రస్తుతం ఇప్పుడు ఎట్లా ఉంది అలా పరిస్థితి అని చెప్పేసి. సార్ చెప్పండి, మొదట్లో కొంత టికెట్ల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉండేది, ఇప్పుడు ఎలా ఉన్నది అనిపిస్తుంది? మొదట్లో కొంత ఇబ్బంది ఉంది సార్. బస్సులు కొద్దిగా తక్కువ ఉండడం వల్ల, ఫ్లోటింగ్ ఎక్కువ ఉండడం వల్ల కొద్దిగా టికెట్లు ఇచ్చేటువంటి ఇష్యూ టైంలో కొద్దిగా ఇబ్బంది ఉండేది. ఇప్పుడు చాలా వరకు బస్సులు పెంచారు, ఎలక్ట్రిక్ బస్సులు కూడా వచ్చాయి. ఇప్పుడు పర్వాలేదు సార్, అంతా జనాలు కూడా మంచిగా ఉంది అన్నారు. బస్సులు ఎక్కువ నడపడం వల్ల వాళ్ళకి కూడా ఇబ్బంది ఏం లేదు. మహిళలకు జీరో టికెట్ల విషయంలో కానీ, తర్వాత వాళ్ళకి కానీ మంచిగా ఉంది సార్. బస్సులు పెంచడం వల్ల మంచిగా ఉంది.
మొదట్లో కొంత ఇబ్బందులు ఉండేది టికెట్ల విషయంలో, జీరో టికెట్ విషయంలో. ప్రస్తుతం బస్సులు పెంచడం వల్ల ఇబ్బందులు కూడా తొలగిపోయాయి. ప్రయాణికులు కూడా ఇప్పుడు ఆనందంగా బస్సులు ఎక్కుతున్నారు. కొంత ఆక్యుపెన్సీ రేషియో కూడా పెరిగింది. ఆర్టీసీ కూడా లాభాలలోకి వెళ్ళినందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఎవరైతే ఇప్పుడు ఉచిత ఆర్టీసీ బస్సు వల్ల అందరికీ లాభం చేకూరుతుంది, ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్పేసి కూడా ప్రయాణికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ జనార్దన్తో కలిసి రాము, మహాన్యూస్, నల్గొండ.